నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ తెరిచిందా? విషయం ఏంటి అంటే, నారా లోకేష్ గారు ఏదైతే తన యువగళం యాత్రలో ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఇదిగో రెడ్ బుక్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రెడ్ బుక్ ఒకటైనా కానీ వర్షన్స్ రెండు ఉన్నాయి. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే రెడ్ బుక్ ఒకటి, కూటమి ప్రభుత్వం చెప్పే రెడ్ బుక్ మరొకటి. బుక్ ఒకటే అయినా కానీ వాళ్ళు అనువదించుకునే విధానం ఒక రకంగా ఉంది, వీళ్ళు చెప్పే విధానం మరొకలాగా ఉంది. ఇంతకీ లోకేష్ గారు ఏం చెప్తున్నారు? ఎవరెవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడతారో దానికి సంబంధించి వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ బుక్లో ఉన్నాయి, దానిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అది కూడా చట్టపరంగా అని చెప్పేసి చెప్పారు. మరి వీరు రెడ్ బుక్ తెరిచారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పదే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కానీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు నిజంగానే రెడ్ బుక్ అనేది తెరిచారా? మరి ఆ రెడ్ బుక్ అనేది రివెంజ్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారా, లేదు వాస్తవంగా ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో వాళ్ళపైన చర్యల కోసం చేస్తున్నారా అనేది ఈరోజు చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు వైసీపీ అధికార ప్రతినిధి రెడ్డి లక్ష్మణ్ గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి హేమకుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు దుర్గాకుమార్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు ఈ డిబేట్లో పాల్గొనబోతున్నారు. ముందుగా లక్ష్మణ్ గారు, రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు పదే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఎవరిని పరామర్శకు వెళ్ళినా ఇదే వ్యాఖ్యలు ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో అసలు నిజంగానే రెడ్ బుక్ తెరిచారంటారా? మీ ఉద్దేశం ఏంటండి, మీ పార్టీ వర్షన్? ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అదంటే వీక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం అండి. నారా లోకేష్ గారు ఎప్పుడైతే యువగళం స్టార్ట్ చేశారో, యువగళం స్టార్ట్ చేసినప్పుడు ఆయా నియోజకవర్గాలు వెళ్ళేటప్పుడు ఆయనకి మరి సహకరించిన కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో, లేదా కొంతమంది రాజకీయ నాయకులు ఆ రోజుల్లో ఉన్నటువంటి సందర్భాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొన్ని పేర్లు రాసుకుని దానికి ఒక బుక్ రెడ్ బుక్ అని పేరు పెట్టుకున్నారు. ఏమంటారో, మేము లీగల్గానే వెళ్తాము, చట్టపరమైన చర్యలు చేస్తాము అని చెప్తూనే వీళ్ళు ఏమంటే ఇల్లీగల్గా కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లీగల్గా ఎక్కడైనా ఏ మాజీ మినిస్టర్ కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, లేదా ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఎవరైనా తప్పు చేస్తుంటే లీగల్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్పులేదు. కానీ మీరు కక్షపూరితమైనటువంటి చర్యలు ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఏంటంటే కక్షపూరితంగా వాళ్ళ మీద ఒక ఉన్నటువంటి మనకున్నటువంటి పైత్యాన్ని తీర్చుకోవడానికి నారా లోకేష్ గారు చేసినంత ప్రయత్నం. ఓకే, మేము ఒకటి చెప్తా ఉన్నాం, మీరు ఎన్నిసార్లు చెప్పినా, మేము చట్టపరమైన చర్యలు అని చెప్పినా, కానీ మీరు ఎందుకు ఆ బుక్ పేరు చెప్పి ఎందుకు భయాందోళనకు ఎందుకు గురి చేయాలి? ఇప్పుడు విశాల గున్ని గారిని, క్రాంతిలాల్ టాటా గారిని, అలాగే మనం చూస్తే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, మరి వీళ్ళందరినీ కూడా మీరు ముగ్గురు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. 1590, 1591, 92 జియో నంబర్లు తీసుకొచ్చు. ఓకే, దేనికి చేశారు ఏంటనేది జత్వాన కేసుల్లో వాళ్ళ అభియోగాలు, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణల వల్ల చేసామని మీరు చెప్తా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా, ఇప్పుడు వరకు కూడా ఒక 24 మంది ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి వాళ్ళకి పదోన్నత, అంటే వాళ్ళకి ఏ కేటగిరీ కూడా మీరు కేటాయించాల, వాళ్ళు ఏ పదవులు కూడా వినియోగించుకోవట్లా. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే, గత ప్రభుత్వంలో వీళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆడారని మీరు భావించారు. ఏ అధికారులు కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీ క్యాడర్ కానీ, ఆ పార్టీ సీఎం కానీ ఎవరు చెప్పినా కొన్ని పనులు చేసే ఆవశ్యకత ఉంది. ఈ రోజుల్లో అది కూడా జరుగుతూ ఉంది కదా. ఈ రోజున నారా లోకేష్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, వాళ్ళు చెప్పిన యాక్షన్కే కదా మరి ఈ పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ వ్యవస్థ అయినా కానీ పనిచేస్తున్నారు కదా. అలాగే మనం ఏంటంటే కక్షపూరితమైన, అంటే ఆ రోజుల్లో సిన్సియర్గా ఉన్నటువంటి ఆఫీసర్ల మీద మనం కక్ష తీర్చుకోవాలి, వాళ్ళ మీద లేనిపోయిన అభియోగాలు పెట్టాలి, వాళ్ళ మీద లేని మీద కేసులు పెట్టి ఆరోపణలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తప్ప ఎక్కడ కూడా సరేలే
వీళ్ళకున్నటువంటి మరి ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ వీళ్ళు దేశం మొత్తం మీద ఎక్కడైనా సర్వీస్ ఇచ్చే ఆ స్థాయిలో ఉన్నతమైన పోస్టులు ఉన్న వ్యక్తులు కూడా మీరు వాళ్ళని హింసిస్తున్నారు, వాళ్ళని తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటే అర్థమవుతోంది మీరు అంత దీంట్లో ఉన్నారనేది. ఒకటి చెప్తున్నాం ప్రసాద్ గారు, ఈ రోజున ఒక్క నిమిషం చెప్పండి. లక్ష్మణ్ గారు మీరే చెప్తారు కానీ ఉన్నతమైన స్థానాలు అన్నారు చూసారా, ఉన్నతంగా వ్యవహరించారా? ఇప్పుడు విశాల్ గున్ని గారి గురించి మీరు మాట్లాడారు. ఇదే విశాల్ గున్ని గారు మరి చట్టపరంగానే వెళ్ళారా లేకపోతే ఇంకేమైనా సరే ఒత్తిడుల మేరకు వెళ్ళారా? ఎందుకంటే నిన్న ఆయన 3 పేజీల లేఖ రాసిచ్చారు, తెలుసా మీకు? 3 పేజీల లేఖ రాసిచ్చారు ఆయన. చెప్పండి. ఏమేం జరిగింది, ఎవరు ఒత్తిడి మేరకు జరిగింది, ఏ రోజు ఏం చేసామనేది. మరి దాన్ని చట్టపరంగా అంటారా ఎట్లాగంటారు చెప్పండి, నేను చెప్తా మీకు కావాలని డీటెయిల్స్. ప్రసాద్ గారు ఉక్కల విజయసాగర్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టడం జరిగింది. కేసు విషయంలో వెళ్ళారు. ఊరండి అసలు కుక్కల విద్యాసాగర్ ఏ ఊరు సార్? తెలుసా మీకు? ఉక్కల విజయసాగర్ అంటే కేసు మనం ఎక్కడైనా పెట్టచ్చు, కేసు ఎక్కడైనా పెట్టచ్చు. ఓకే రైట్, కాదనట్లా. ఆయన ఉన్న ఊర్లో పోలీస్ స్టేషన్ లేదా, ఆ జ్యూరిస్డిక్షన్లో పోలీస్ స్టేషన్ లేదా? అక్కడ ఎందుకు పెట్టుకోవాలా? ప్రసాద్ గారు, ఇబ్రహీంపట్నంలో ఎందుకు పెట్టారు? ప్రసాద్ గారు సరే మనం అలాగే మాట్లాడదాం. మీరు మంచి పాయింట్ అడిగారు, ఆయన దగ్గర ఎందుకు కేసు పెట్టలేదు అన్నారు. మరి ఇదే జత్వాని గారిని ఇల్లీగల్ గా తీసుకొచ్చి 40 రోజులు 50 రోజులు ప్రైవేట్ బంగ్లాలో పెట్టి నన్ను ఇబ్బందికి గురి చేశారు, మా తల్లిదండ్రులు తీసుకొచ్చారు, చాలా రకాలుగా నన్ను హెరాస్మెంట్ చేశారని చెప్పినటువంటి జత్వాని గారు, అదే జత్వాని గారికి అన్న తమ్ముడు చెల్లో ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఇదే జత్వాని గారికి ముంబై పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు నువ్వెందుకు పోలీస్ స్టేషన్కి వచ్చి నీ యొక్క వాంగ్మూలాన్ని ఎందుకు ఇవ్వలేదు అన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కదా. ఒక్క నిమిషం సార్, ఇక్కడ పెట్టారు ఆ టైంలో వెళ్ళలేకుండా నేను అదే చెప్తా, ఎంక్వైరీ చేస్తారు కదా. అలాంటప్పుడు ఆవిడ ఒక సెలబ్రిటీ, ఆవిడ ఒక మోడల్, ఆవిడ ఒక సినిమా నటి, ఎక్కడైనా నేషనల్ మీడియాలో కనీసం స్క్రోలింగ్ అయినా వచ్చిందండి. ఆవిడని కిడ్నాప్ చేశారనో, ఆవిడని ఎవరో వెళ్ళిపోయారనో, ఎవరి కనబడట్లేదని. ఒక్క నిమిషం సార్, ఇవన్నీ ఎందుకు రాలేదు? మీరు వచ్చిన తర్వాత కూడా ఇదే జత్వాని గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, మీకు నేషనల్ ఉమెన్ కమిషన్ ఉంది, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మీరు ఎందుకు వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా, మీరు ఎందుకు అక్కడ సహకారం తీసుకోవాలా? నేషనల్ మీడియా కూడా మీ దగ్గర ఉంది కదా, నేషనల్ మీడియా సపోర్ట్ ఎందుకు తీసుకోలేదు? ఇదంతా కట్టు కదా, ఒక్క కట్టు కదా అల్లారు. చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు మనం వచ్చి ఇక్కడ కేసు పెడితే వాళ్ళ మీద లేనిపోవడం వల్ల ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి మెరిట్స్ పెట్టి, అక్కడ ఉన్నటువంటి నిజ నిర్ధారణ బట్టి రేపు కేసులు ఏమైనా లోతుగా ఎంక్వైరీ చేస్తే ఎవరున్నారు ఎంక్వైరీ తెలుస్తుంది. సరే, మీరు కుక్కల విజయసాగర్ కాదు, సజ్జన్ చందాల గారికి సంబంధం ఉందన్నారు. అదే సజ్జన్ చందాల గారికి మీరు నోటీసులు పంపించారా? అదే సజ్జన్ చందాల గారిని మీరు ఎందుకు పిలిపించి ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు? ఎందుకు ఆయనకు నోటీసులు పంపించలేదు? మెయిన్ టార్గెట్ ఆయన అయినప్పుడు ఆయనకి మీరు ఎందుకు నోటీసులు పంపించలా? సరే ఒక నిమిషం, ఇప్పుడు విశాల్ గున్ని గారే మేము ఇలా చేసాం తప్పు అయిపోయిందని ఆయన చేసిన ఆయనే ఒప్పుకున్నాడు, మీరు మాత్రం ఒప్పుకోవట్లేదు. సాక్ష్యాధారాలు ఏంటి అక్కడ? 1వ తారీఖున టికెట్లు బుక్ అయిపోయినాయి, ఫిర్యాదు ఏమో 2వ తారీఖున అందింది. ఎలా పాసిబిలిటీ? ఇదంతా కూడా పక్కా ప్లానింగ్ అని చెప్పేసి ఒక ప్రక్కన ఆయన రిటర్న్ విశాల్ గున్ని గారు టికెట్లు బుక్ అయ్యి 2వ తారీఖున తీసుకొచ్చారంటే క్యాండిడేట్ ఒక్క నిమిషం సార్, 2వ తారీఖున పెట్టారు, 1వ తారీఖున టికెట్లు వేస్తారు అని మీరు బాగానే చెప్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆయన అలాగే అరెస్ట్ చేశారా లేకపోతే వీళ్ళు పెట్టారా అనే దానికి మరి మీరు లోతుగా ఎందుకు ఎంక్వైరీ చేయట్లా? అసలు ఎవరు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న వ్యక్తులు ఎవరు? దాని మూలాలు ఏంటి? ఎవరికి సంబంధించింది? ఇది 2009 నుంచి నాకు ఆవిడకున్నటువంటి హెరాస్మెంట్ కారణంగా దూరం ఉన్నారని చెప్తున్నటువంటి కుక్కల విజయసాగర్ కథ ఏంటి? మధ్యలో సజ్జన్ చందాల గారిని తీసుకొచ్చారు, ఈయన కదేంటి? ఇప్పుడు అవన్నీ కరెక్ట్. నేను ఒకటే చెప్తా ప్రసాద్ గారు, ఇది చాలా క్రిస్టల్ క్లియర్ గా ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఇందులో నిజాలు లేవు. మళ్ళీ ఏమంటే ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆడపిల్లను పట్టించుకోవట్లేదని కథలు చెప్పొద్దు. ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్లే, ఏ రాష్ట్రంలో ఆడపిల్ల కాదనట్లేదు, కానీ మన రాష్ట్రంలో జరిగిన ఆడపిల్లకి మీరు ఎంతమందికి న్యాయం చేశారు? ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అగాచ్యం మీద ఎన్ని కేసులు మీరు పెట్టారు? మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరండి?
సార్ మహిళా నేను కమిషన్ అడిగింది చైర్పర్సన్ ఎవరు ఏంటనేది ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు, ఒక నిమిషం సార్, వాసిరెడ్డి పద్మ గారికి ఒక నిమిషం సార్, మీరు అన్నాడు కదా ఇదంతా చాలా కాన్ఫిడెన్షియల్ గా జరిగింది అన్నప్పుడు 40 రోజులు ఉండి అమ్మాయిని వదిలేస్తారంటే ఎవరైనా వదిలేస్తారా? 40 రోజులు 50 రోజులు బంధించి ఇక్కడ వదిలింది ఎందుకు కేసు అయిపోద్ది సార్? అంటే 40 రోజులకు మీరు ఆ ముంబై పోలీసులు ఏమైనా 20 రోజులు 40 రోజుల్లో మీరు వచ్చి మీ యొక్క వాంగ్మూలం ఇవ్వకపోతే కేసు కొట్టేస్తామని ఏమైనా వీళ్ళకి రాసిచ్చారా? నోటీసులు ఇచ్చారా? ఆ రకంగా ఎన్ని రోజులకు రాసిచ్చారు? నేను ఇవ్వండి. సో ఏదైతే ఈవిడ ఫస్ట్ కేసు రిజిస్టర్ చేయమని పిఎస్కి ఆశ్రయించినప్పుడు పోలీసులు కేసు నమోదు చేయలే. అప్పుడు ఆవిడ లీగల్గా కోర్టుకు వెళితే కోర్టు ఆదేశాల మేరకు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఎప్పుడు ఈవిడ ఏదైతే కోర్టు ద్వారా రిజిస్టర్ చేయించిన తర్వాత ఈవిడని అక్కడి నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక ప్రక్కన నోటీసులు ఏంటి ఈవిడని రమ్మని కోర్టుకు అప్పీర్ అవ్వమని. అదే సమయంలో ఇక్కడ సరెండర్ చేశారు ఆవిడ్ని. ఇంకా ఆవిడ పదే పదే ఎన్ని రోజుల్లో ప్రసాద్ గారు అలాగే ఉండదు సార్. ప్రసాద్ గారు ఒకసారి రాకపోతే 2 సార్లు పిలిపిస్తారు, ఒకసారి అటెండ్ అవ్వకపోతే 2 సార్లు పిలిపిస్తారు, 3 సార్లు. ప్రసాద్ గారు అవకాశం 3 సార్లు అవకాశం ఉంటుంది కోర్టుకి, 3 సార్లు కూడా రాలేదంటే ఇది ఫేక్ కేసు కొట్టిందని చెప్తారు. మీరు మీకు అవకాశం ఉండి మీరు వెళ్ళేటప్పుడు ఇదే కేసు మీద, ఇదే ఐపీఎస్ మీద, ఇదే ప్రభుత్వం మీద ముంబైలో ఎందుకు కేసు పెట్టలా? ఆవిడ ఇక్కడికి వచ్చేందుకు కేసు పెట్టింది, ముంబైలో ఎందుకు పెట్టలా? మీరు అన్నారు సుప్రీంకోర్టులో ఇదే ఐపీఎస్ మీద, ఇదే ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో కేసు పెట్టచ్చు కదా. ఇక్కడ పెట్టిన దానికి, ఇక్కడ ఆవిడ అరెస్ట్ చేసిన దానికి ఎక్కడ పెట్టమంటారు? చైర్పర్సన్ మొన్న ఎవరు ఆ గజ్జల వెంకటలక్ష్మి ఎలా మాట్లాడారు? మీరు ముంబైలో పెట్టకూడదా? ఇక్కడ మాత్రం పెట్టకూడదు. అయితే మీరు చెప్పేది సార్ మాటలు సమర్థించడానికి ఎవరికైనా మహిళ అంటారు, అక్కడ కేసులో తప్పుగా ఉంది. ఆవిడ జత్వానీ గారిని వినియోగించుకొని ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత క్రిస్టల్ క్లియర్ అర్థమవుతా ఉంది. రేపు అర్థమవుతుంది ఆ కేసు ఎంత వీక్ గా ఉందో స్ట్రాంగ్ గా ఉందో అనేది. సో మీరు చెప్తుంది ఫైనల్గా ఏంటంటే ఇది ఒక ఫేక్ కేసు, ఇదంతా కావాలనే ఈ ఐపీఎస్లు ఇరికిచ్చారనేది మీ యొక్క ఉద్దేశం, అంతే కదా? అంతేనండి. రైట్, మరలా వస్తాను నేను. సప్తగిరి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో పెద్దలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఓ ప్రక్కనేమో మీరేమో మేము రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు అని చెప్పేసి పదే పదే చెబుతున్నారు. అఫ్కోర్స్ రెడ్ బుక్ అనగానే ఏంటి అంటే ఎవరైతే అధికారులు తప్పులు చేసి లేదా అధికార దుర్వినియోగం చేశారో వాళ్ళపైన చర్యలు ఉంటాయి, అది కూడా చట్టపరమైన చర్యలు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ ఏంటి అంటే రెడ్ బుక్ అనగానే అదొక టైప్ అని ఆయన చెప్తున్నారు, అది వాళ్ళ వర్షను. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కాదంబరి జత్వానీ కేసు ఉందో ఈ కేసు అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు అని, మరి మీరందరూ కూడా కావాలనే విధంగా కుట్రపూరితంగా ఐపీఎస్ అధికారుల పైన ఈ విధంగా చేస్తున్నారని ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు, విన్నారు కదా? అవును, ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. లక్ష్మణ్ గారు ముందుగా మీకు చెప్తుంది ఏంటి అంటే సప్తగిరి ప్రసాద్ గారు ఎక్కడ కూడా మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు, సో మీరు కూడా ఆయన ఇంటరప్ట్ చేయొద్దు. ప్లీజ్ క్యారీ ఆన్ సార్. ఇప్పుడు మేము పాదయాత్రలో చేస్తున్నప్పుడు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ని చూపించి ఓటు అడిగాం. రెడ్ బుక్ చూపించాం. ఇట్లా ఎవరైతే ప్రజల్ని వేధించారో, ఎవరైతే ప్రజలను బాధించారో, ఎవరైతే ప్రజల్ని హింసించారో, ఎవరైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడ్డారో వాళ్ళందరూ పేర్లు దీంట్లో ఉన్నాయి, ఇన్క్లూడింగ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా. ఎవరైతే వైసీపీకి ఊడిగం చేసినారో, ఎవరైతే ఐపీసీని సిఆర్పిసిని ఫాలో కాకుండా వైసీపీని ఫాలో చేసిన అధికారులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పైన కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటామని చెప్పి ఓట్లు అడిగాం. అర్థమైందా? అందుకే మాకు 164 ఇచ్చుండేదే. ఎన్ని సీట్లు ఇచ్చారు మాకే? 164. 1 కాదు, 2 కాదు. మా యొక్క సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు రెడ్ బుక్ ను కూడా చూపించాం మేము. రెడ్ బుక్ ను కూడా చూపిస్తేనే మాకు 164 ఇచ్చారు. అర్థమైందా? ఆ రెడ్ బుక్ లో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, పొకోడా లీడర్లు
చిన్న చోట మోటా నేతలు గ్రామ స్థాయిలో ప్రజలను వేధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూపించే మేము ఓటు అడిగాం. అందుకే మాకు 164 ఇచ్చారు. ఆ రెడ్ బుక్ లో కాంతిరాణా టాటా ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, విశాల్ గున్ని ఉన్నాడు, ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. మేము రెడ్ బుక్ ఓపెన్ చేయకముందనే మలేరియా జ్వరం వచ్చిన వాళ్ళు మరి వణికిపోతా ఉండారే. దసరా తర్వాత మేము అర్జునుడు జమ్మి చెట్టు మీద నుండి ఆయుధాలు తీసినట్టు రెడ్ బుక్ తీస్తే ఉంటారా ఈ రాష్ట్రంలో? కాదయ్యా. ఈ ఐపీఎస్ అధికారులకు కనీసం సిగ్గుందా అని అడుగుతున్నా. ఒక ఆడబిడ్డని ముంబై నుండి అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ గెస్ట్ హౌస్ లో పెట్టి, కాదండి ఆడబిడ్డ పైన కేసు పెట్టారు. వాళ్ళ అమ్మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? వాళ్ళ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? మీ ఇష్టం వచ్చినట్టు మీ పోలీస్ అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ఉండేది మీరు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నిన్న వాళ్ళకి ఇచ్చిన సస్పెన్షన్ జీవోలో ఎందుచేత మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పున్నాం. ఏం చెప్పున్నామంటే 2 ఫిబ్రవరి 2వ తేదీ 2024 ఎఫ్ఐఆర్ గడితే జనవరి 31వ తేదీనే, అంటే 4 రోజుల ముందరనే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కాంతిరాణా టాటా గారిని పిలిచి ఈ విధంగా పలానా జత్వానినో నత్వానినో పట్టుకొని రండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినావు. చాలా స్పష్టంగా మా జీవోలో మేము చెప్పున్నాం, సస్పెన్షన్ జీవోలో. నేను ఈ చర్చ ద్వారా చెప్తున్నా, ఈ ఐఏఎస్లకి ఏమాత్రం అవగాహన ఉంటే కోర్టుకు పోండి, ఆడ అప్పీల్ చేయండి. ఇప్పుడు వైసీపీ నాయకులంతా ఐపీఎస్ని వెనకేసుకొస్తున్నారంటే దాని అర్థమైంది మీరు వాళ్ళతో అంటగాగినట్టే కదా, క్లియర్ ఎవిడెన్సే కదా అది. ఒరే ఒక ఐపీఎస్ ఆఫీసర్ తప్పు చేస్తే మేము అడగకూడదా? మేము అడుగుతాం, మేము ప్రశ్నిస్తాం. వెంకటరెడ్డి గనుల శాఖ ఎండి పరారీలో ఉన్నాడు, వాసుదేవ్ రెడ్డి బ్రివరేజెస్ కార్పొరేషన్ ఎండి పరారీలో ఉన్నాడు. మీ వల్ల కాదులే సార్, మీరు పట్టుకోలేరు. పరారీలో ఉన్నాడు ఒక్క నిమిషం వినండి సార్. పట్టుకోవటం ఏంది? ఐపీఎస్ సస్పెండ్ చేసినప్పుడు మేము అధికారంలో వినండి ప్లీజ్, నాకు అలో చేయండి. చట్టం తన పని తను చేసుకోవాలంటే దెర్ ఇస్ ప్రొసీజర్, ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ సస్పెండ్ చేశాం, ఎఫ్ఐఆర్ కట్టాము. ఏం చెప్పేది? మా పైన కూడా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరి పైన కేసులు పెట్టారు. మేము ధైర్యంగా జైలుకు పోయాం, ఎదుర్కొన్నాం, బయట వచ్చాం. పారిపోలేదే? వీళ్ళు పారిపోయినారంటే దొంగలేనే కదా, సింపుల్. ఇంకోటి కూడా చెప్తున్నా, దేశ విదేశాల్లో కూడా పారిపోనిగాక. ఏం సార్, కొల్లం గంగిరెడ్డి అనేటువంటి రెడ్ శాండ్ స్మగ్లర్ ని మోరోషియస్ లో ఉంటే పోయి పట్టుకొని వచ్చినాం మేము, మీకు గుర్తుందో లేదో. మోరోషియస్ పోయి పట్టుకొని వచ్చాము. అదే విధంగా వీళ్ళని కూడా పట్టుకొని వస్తాము, మీకేం సందేహం లేదు. 2 రోజులు లేట్ అవుతున్నా దెర్ ఈస్ ఎ ప్రొసీజర్, అంటే డ్యూ ప్రొసీజర్. వినండి సార్, డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతాము, పట్టుకొని వస్తాము. మీరేమన్నారు? ఫస్ట్ ఇప్పుడు జత్వాని కేసులో ఫస్ట్ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేసినప్పుడు మీ బోటి మీడియా ఛానల్స్ అంతా మమ్మల్ని దుమ్మెత్తిపోసారు. ఏందండి సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయడం, దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నారండి అని మీరే అన్నారు. ఇವರು పెద్ద తలకాయలు పోయి సస్పెండ్ చేశాం, రేపు వాళ్ళు కూడా ఇంటరాగేషన్ రావాల్సి ఉంటుంది, ఎఫ్ఐఆర్ ఉంది, రేపు జైలుకు పోవాల్సి ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. సీఎంఓ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఈ కేసుని పిఎస్ఆర్ ఆంజనేయులు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకునే ఛాన్సే లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి విల్ బి షార్ట్లీ లిఫ్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ పోలీస్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీకేం సందేహం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి లేకుండా జరగదు. ఏమి నేను ఓపెన్ గా చెప్తున్నా, మా సస్పెన్షన్ ఆర్డర్లు మేమేం ఊరికి నోటి మాటతో చెప్పలే, ఆన్ పేపర్ లో మిమ్మల్ని సస్పెండ్ చేశాం. ఏమి మీకు ఏదైనా రైట్స్ ఉంటే, మీకు ఏమైనా గ్రౌండ్స్ ఉంటే ఛాలెంజ్ బిఫోర్ ఆనరబుల్ కోర్ట్, మేము మా వాదన వినిపిస్తాం. కోర్టు ఏం చెప్తుంది తెలుసా? ఇంత గ్రేవ్ అఫెన్స్ చేసిన వాళ్ళు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అంటుంది. చూస్తారా మీరు? అంతేగా చూస్తారా? అదే నేను అంటుంది, మీ వల్ల కాదండి. సార్ మా వల్ల కాదని చెప్పాడు, చెప్పద్దాడు సార్. మీ ఆదాన్ టీవీ ద్వారా చెప్తున్నా, దేర్ ఇస్ డ్యూ ప్రొసీజర్ ద్వారానే జరుగుతుంది. మేము చట్టాన్ని విచ్చలవిడికి దుర్వినియోగం చేయము. దుర్వినియోగం కాదు సార్, యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్తాను. మీరే మాట్లాడండి, మీరే చెప్పండి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేశాము, తీసుకొచ్చారు. ఏం చేశారు? 41 నోటీసులు ఇచ్చి పంపించారు. ఇచ్చాము, పంపించాము. అంటే మీ కార్యకర్తలు ఎలా ఉన్నారు తెలుసా? వినండి సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బెంగళూరులో అరెస్ట్ చేశాం.
అతను ఏం ప్లాన్ తెలుసా, దేశం వదిలి పారిపోయేదని ప్లాన్ చేసాడు. ఇప్పుడు పట్టుకొని వచ్చాము, 41 నోటీస్ ఇచ్చాము. ఇక్కడ చిన్న టెక్నికల్ క్లారిఫికేషన్ ఏంటంటే, సర్వింగ్ ఏ 41 నోటీస్ డస్ నాట్ మీన్ దట్ హీ షుడ్ నాట్ బి అరెస్టెడ్ ఇన్ ఫ్యూచర్. 41 నోటీస్ ఇచ్చినంత మాత్రం భవిష్యత్తులో అతను అరెస్ట్ చేయకూడదని ఏం లేదు. మీకు ఆ విషయం తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటారు 41 నోటీస్ ఇచ్చారు ఇంక మమ్మల్ని అరెస్ట్ చేయాలని కాదుగా, ఇక్కడ ఎస్కేప్ అవుతున్నాడు అనే ఉద్దేశమే జరగాలిగా. ఇప్పుడు అతను దేశం వదిలి పారిపోవడానికి పోయాడు, పట్టుకొని వచ్చాము, అరెస్ట్ చేశాము, 41 నోటీస్ ఇచ్చాము. ఎందుకు నిన్ను అరెస్ట్ చేయకూడదు ఎక్స్ప్లెనేషన్ అడిగాము, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, మేము వెరిఫై చేస్తున్నాం. సాటిస్ఫై కాకుండా మళ్ళీ పిలిపిస్తాం, లిఫ్ట్ చేస్తాం. డ్యూ ప్రొసీజర్. మేము అక్రమ అరెస్టులు, గోడలు ఎగురు దూకేది, ఏమి గోడలు ఎగురు దూకి అరెస్ట్ చేసేది, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని లాఠీలతో కొట్టేది, ఇట్లాంటివన్నీ ఉండవు. మామూలుగానే అరెస్ట్ చేయట్లేదు, గోడలు దూకి యాడ్ చేస్తారులే సార్. సార్ మీరు ఏంది సార్, మీరు ఇప్పుడు ఒక డీజీపీని అరెస్ట్ చేయడానికి దేర్ షుడ్ బి ప్రాపర్ గ్రౌండ్స్. చేసాం, తక్షణం అరెస్ట్ చేయాలంటే అది అయ్యేది కాదు. దర్ ఈస్ ఎ డ్యూ ప్రొసీజర్, దాన్ని మేము ఫాలో అవుతాం. రెడ్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్కడికి దీనికి బాధ్యతలు వహిస్తారు. మీరు చూడండి, నేను ఐపీఎస్ కూడా అదే చెప్తున్నా. వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇట్స్ ఎ కేస్ స్టడీ. ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ ఐపీఎస్ కాంతిరాణ టాటాని, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, ఆయన విశాల్ గునిని, ఏమయ్యా మీరు ఎవరో చెప్పినారు, పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. ఒక సాధారణ మహిళ ఇచ్చిన కంప్లైంట్ మీద మిమ్మల్ని సస్పెండ్ చేశాం. అది మా గట్స్. ఒక సాధారణ మహిళ కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని సస్పెండ్ చేశాం. ఏ గవర్నమెంట్ కైనా ఉంటుందా దమ్ము? ఒక సాధారణ మహిళ కంప్లైంట్ ఇస్తే ఒక డీజీపీని సస్పెండ్ చేయటము? కరెక్ట్. ఇప్పుడు వచ్చారు పాయింట్ మీరు. వాళ్ళు చేసిన ఏదో పనులే మేము చేస్తే తేడా ఏముంటుంది? సందేహం లేదు. కాబట్టి చట్టం ద్వారానే మీకు తగిన పనిష్మెంట్ ఇస్తాం. మీకు వైసీపీ మూకలకు మలేరియా జ్వరం వచ్చిన వాళ్ళు మరి వణికిపోతా ఉన్నారు. ఒరే డీజీపీని సస్పెండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారే మమ్మల్ని ఏమి చేయలేకపోతున్నారే అంటున్నారు. నాయన 4 నెలలు అయి ఉండేది, ముందు ముసళ్ళ పండగ. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు దళిత వాడు ఒకడు ఉన్నాడు కదా, ఎమ్మెల్సీ అనంత్ బాబు, ఒక దళిత డ్రైవర్ ని చంపి తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇస్తే సుబ్రహ్మణ్యాన్ని ఏమి చేయలేని ప్రభుత్వం ఇదే. మళ్ళీ వాడిని పక్కన కూర్చోబెట్టు మాట్లాడుతున్నాడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్. అబ్దుల్ సలాం ని చంపేస్తే మళ్ళీ ఆ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నాడు. మేము అట్లా చేయం. అర్థమైందా? ఐపీఎస్ కూడా నేను కూడా చెప్తున్నా, మీ పోస్టింగ్ల కోసం మీరు చేసిన ఏదో పనుల కోసం సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఎవరు వస్తున్నారు? ఎవరు రావటంలే. కాకుంటే మన లేగడ లక్ష్మణరావు లాంటి వాళ్ళు పాపం మీడియా ముందర ఏదో డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి డిఫెండ్ చేస్తున్నాడు. కానీ ఏమైనా ప్రొటెక్ట్ చేసే శక్తి ఉందా? కాకుంటే మీడియా ముందర అరవచ్చు గట్టిగా, ఇది తప్పు, ఇది అన్యాయం. నా మాత్రం అరవాలి కదా అపోజిషన్ అన్న తర్వాత. రైట్ సార్, మళ్ళీ వస్తాను నేను. శ్యామ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు కూడా ప్రభుత్వంలో భాగస్తులే సార్. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పుకొచ్చేది అంటే కక్షపూరిత ధోరణి వద్దు, అట్ ద సేమ్ టైం తప్పు చేసిన వాళ్ళు ఉపేక్షించవద్దు. సో ఏదైతే చట్టపరమైన చర్యలు ఉంటాయో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అది ఎవరైనా సరే హర్షిస్తారు చట్టపరంగా వెళ్తే. అలా కాకుండా జరిగితే ఇప్పుడు ఎందుకంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులే కదా. 1 కాదు 2 కాదు అనేక రకాలుగా. వైజాగ్లో ఆయన ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఏ విధంగా ఆపారు, నోవాటల్ హోటల్కి వెళ్తుంటే కరెంటులు తీసేయటం కావచ్చు, చివరికి అభివాదం కూడా చేయించిన ఇలా అలా చేయలేదు. ఆ సమయంలో ఎవరు పంచకర్ల సందీప్ని అనుకుంటా బహుశా అరెస్ట్ చేసినట్టున్నారు అప్పుడు. అలాగే సుందర విజయ్ కుమార్ కొంతమంది ఉన్నారు. రైట్. సో ఈ క్రమంలో మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ అనేది కరెక్టేనా? ఏం చేయబోతున్నారు చెప్పండి సార్. ప్రసాద్ గారు, ముందుగా మీకు, ఆదాన్ టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకి అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్గా వచ్చి మీరు అడిగింది కరెక్టే. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు అపోహలు చేస్తున్నారు తప్పితే ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం స్టార్ట్ కాలే. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఆ రోజు ఎవరెవరు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైతే వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎవరైతే కార్యకర్తలు కూడా సరే, సామాన్య ప్రజల్ని ఎవరెవరైతే హింసించారో
వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకున్నాం. దాంట్లో తప్పే ఉంది. ఒక వ్యక్తి మర్చిపోతారని నోట్ చేసుకోవడంలో తప్పు లేదు. దానికి పేరు రెడ్ బుక్ పెట్టాము. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేసి అంటే గతంలో ఎవరు రాజారెడ్డి గారి రాజ్యాంగం నడిచిందా, జగన్ గారి రాజ్యాంగం నడిచిందా? అలాగా గతంలో 2004 నుంచి 2009 వరకు సీఎం గా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని కొన్ని లక్షల కోట్లు క్రాస్ అంటే సూట్ కేసు కంపెనీలకి దానికి దీనికి ఫేక్ కంపెనీలు పెట్టి దాంట్లో నిందితులుగా ఎవరు అనుభవించారు? శ్రీలక్ష్మి గారు ఐఏఎస్. ఆమెకి ఏమన్నా ఎవరు న్యాయం చేశారు? ఆమె జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆమె ఇంకా ఎంతో కాలానికి ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో ఆమె మళ్ళా బయటకు వచ్చింది. కేసు అయితే ప్రూవ్ కాలే. ఈ రోజు కూడా కోర్టుకు పోతున్నారు, కోర్టుకు సమాధానం చెప్తున్నారు. అలా విధంగానే ఈ రోజు ఈ ముగ్గురు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు కాపాడతారు? జగన్మోహన్ రెడ్డి కాపాడతారా? కాపాడే ప్రసక్తే లేదు. మేము లేట్ చేస్తున్నాము అంటే చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంటది. ఎవరు మార్గను అన్యాయపు కేసులు అది డాక్టర్ సుధాకర్ గారి మీద కానీ ఇలాంటి వారి మీద అన్యాయమైన కేసులు కానీ అక్రమైన కేసులు కానీ బనాయించే తీసుకొచ్చి జైల్లో వేసేయడము. ఒక లేడీ అంటే అందులోనూ సెలబ్రిటీ అంటే మనకు తెలియకపోయినా కూడా కాదంబరి జత్వాని ఒక సెలబ్రిటీ. ఆమె కేసు కనీసము ఒక చిన్న స్క్రోలింగ్ కూడా పోకుండా మేనేజ్ చేశారంటే ఈ ముగ్గురు ఐపీఎస్ ఇన్వాల్వ్ అయ్యేసి ఎంత పెద్ద ఇది, ఎంత ప్రొటెక్టివ్ గా వాళ్ళు ఆమెని భయపెట్టి వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టి రౌడీ రాజ్యాంగం నడిపించి ఆమెను ఎంత భయపెట్టి ఆమెను కేసులు కూడా మళ్ళీ పెట్టకూడదు అనేసి ఆమె దగ్గర వైట్ పేపర్ లో కూడా సైన్ తీసుకొని పంపించి ఇప్పుడు 3 నెలల తర్వాత ఆమెను రిలీజ్ చేసి పంపించారు. అంత భయం పెట్టారు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఎక్కడ రాదండి. మేమేందంటే ఖచ్చితంగా విచారణ జరిపి ఎవరైతే చట్టంకి ఎవరు అతిథులు కాదు, చట్టంలో ఎవరెవరు తప్పులు చేశారనే విధంగా దాని మీద పరీక్షించి వీళ్ళు చేశారనేసి అంటే ముగ్గురు ఐపీఎస్ని అన్యాయంగా అసలు ఈ రోజు సస్పెండ్ చేశారంటే ఊరికేనే దారిని పోయే వాళ్ళని గబక్కనే సస్పెండ్ చేస్తామంటే ప్రజాక్షేత్రంలో ఎవరన్నా ఒప్పుకుంటారండి? తప్పు చేయని వాళ్ళని మేము సస్పెండ్ చేస్తున్నాం అనేసి అంటే ఇది మేము కక్షపూరిత పరిస్థితి ఎప్పుడు ఉండదు. చట్టం వాళ్ళ ఏమేమి చేసిన తప్పులైతే ఉన్నదో దాని ప్రకారమే వాళ్ళని సస్పెండ్ చేశారు. దానికి సంజాయిషి మన విశాల్ గున్ని గారు కూడా ఆల్మోస్ట్ ఆయన ఒప్పుకున్నట్టే. ఆ రోజు పలానా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లిఖితపూర్వకంగా లెటర్ వాళ్ళు అవును 3 పేజీలు రాసి ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే. ఇలా జరిగింది, నాకు పై అధికారి నాకు డీజీ ఇచ్చారు కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి చేశాను. కనీసం ఆయనకైనా ఉండాలి కదా. ఒక ఐఏఎస్ గా ఉండుకొని రోల్ మోడల్ గా ఉన్నారండి. నేను నిజంగా చెప్పాలంటే క్రాంతిరాణ టాటా కానీ విశాల్ గుండి కానీ వీళ్ళు యూత్ కి యంగ్స్టర్స్ కి అయితే రోల్ మోడల్ గా ఉన్నారండి. ఎందుకంటే ఇంత యంగ్స్టర్ నేను చాలా సార్లు చూశానండి. విశాల్ గుండి గారి కానీ క్రాంతిరాణ టాటా మా జిల్లాలో కూడా పనిచేశారండి. చాలా స్ట్రిక్ట్ గా చాలా ఎంతో ఒబీడియంట్ గా వాళ్ళు అంత అధికారం కానీ ప్రజలకి సేవ చేయడంలో అంత మేము చూసాం మేము. కానీ వాళ్ళని కూడా వీళ్ళు ఇంత బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర కూడా తప్పు చేయించి ఈరోజు సస్పెండ్ అయ్యే దాన్ని గురి చేశారంటే వీళ్ళ రాజ్యాంగం ఎట్లా నడిచిందో రాజారెడ్డి రాజ్యాంగం కానీ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం కానీ ఎట్లా నడిచిందో ఈయన పక్కనున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇందాక మిత్రులు చెప్పినట్టు సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి వెరీ సూన్ ఈస్ గోయింగ్ టు బి అరెస్టెడ్ వెరీ సూన్. ఈ కేసులో అతి ముఖ్యమైన ముద్దాయి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. మీరు ఏదో ఒక తప్పుని గట్టిగా 4 సార్లు వేరు బుకాయించి మాట్లాడితే తప్పు ఒప్పైపోదండి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటప్పుడు మేము ప్రతి ఒక్కటి చట్టపరంగానే పోతాం. చట్టపరంగా ఎవరో దీని మీద తీసుకోవాలో ఆ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న వాళ్ళు కూడా ఇంత గోప్యంగా ఉంచి ఏంటంటే ఆడవాళ్ళకి ఆమె వాసిరెడ్డి పద్మ గారు కూడా ప్రతి చిన్న విషయానికి నోరేసుకు పడిపోతాను ఇది అంతకుముందు. ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితుల్లో? వాళ్ళకి తెలియకుండానే ఉంటుందా? కనీసం వాళ్ళ వైసీపీ రాజ్యాంగం నడిచేటప్పుడు ఎవరెవరికి తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ షుడ్ నాట్ టాక్ ఎనీథింగ్. ఇక్కడ జరుగుతా ఉండే రాజ్యాంగంలో మనం చెప్పిందే రాజ్యము, మనం ఏం చెప్తామో అదే దాని ప్రకారమే. కానీ మీరు న్యాయము అన్యాయం చూసే భయపడిపోయో బాధపడిపోయో ప్రతి మహిళ మీద అనేసి మీరు ప్రెస్ ముందుకు వచ్చి ఏమన్నా మాట్లాడే వాళ్ళు ఫుల్ అండ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ నాట్ కమ్ అవుట్ అనేసి అదే విధంగా ఆమె రిజైన్ చేసింది. దేనికి రిజైన్ చేసిన విషయం అందరికీ తెలుసు. గజ్జల లక్ష్మి వచ్చారు, ఆమె కనీసం తీసుకోవచ్చు. ఆమెకు పదవి మనకు వచ్చింది రాష్ట్ర కమిషన్ చైర్పర్సన్ అనేసి మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే పదవి ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు న్యాయం అయితే ఎవరికి ఎక్కడ న్యాయం చేసిన దాఖలాలు అయితే లేవు. ఇది ఖచ్చితంగా ఇంకోటి కూడా చెప్తున్నా, రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా స్టార్ట్ కాలే. స్టార్ట్ అయ్యిందంటే మాత్రం ఇంకా కూడా దీంట్లో రాబోయే రోజుల్లో చాలా మంది అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటది. నేను గతంలో కూడా మీకు చెప్పానండి, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాలకి
అరెస్ట్ కానీ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే జైలు అయితే ఖచ్చితంగా సరిపోవు సార్. ఈ రాష్ట్రంలో ఉండే జైలు అయితే సరిపోవు. పక్క రాష్ట్రాల జైలు కూడా మనం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా గతంలో పాత కేసే, ఈడీ కేసులు ఉన్నాయి, అది కూడా స్టార్ట్ అవుతాయి. ఊరికేనే ఎవరు ఎత్తుకుపోయి రోడ్లు పోయి వాళ్ళు ఎత్తుకుపోయేసి జైల్లో వేస్తాము, కేసు పెట్టేస్తాము, ఎఫ్ఐఆర్ కట్టేస్తాము అనేసి అంటే ఎవరు ఒప్పుకోరు సార్. ఆ ఈడీ కేసులు, సిబిఐ కేసులు అవన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలు కదా, వాళ్ళు చూసుకుంటారులేండి అంటున్నా. అది వాళ్ళు చూసుకుంటే అది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జరిగిన గత 5 ఏళ్ళలో జరిగిన కేసులన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. ఏమేమి కేసులు ఉన్నాయి అన్ని చేస్తున్నారు. కానీ మేమేమంటే అందరిగా అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మీద కోపంతో సార్ మా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా ఒకే మాట చెప్పారు, ఎవరైనా సరే ప్రెస్ మీట్లు పెట్టి కక్షపూరితంగా కానీ ఏ విధంగా కానీ మీరు మాట్లాడకండి అనేసి ఫస్ట్ నేనే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టా. ఏదైతే పార్టీ రూలింగ్ వచ్చి గెలిచిందన్న పక్క రోజే రోజా గారి మీద ప్రెస్ మీట్ పెట్టా. ఏమమ్మా ఆ రోజు అన్ని మాటలు మాట్లాడినావు, రోజా గారు నోరు వేసుకొని ఇంత మాటలు మాట్లాడినావు, అసెంబ్లీ గేట్ తాకనిన్నావు, జగన్ గారి చిటికనేల మీద ఇంటికి పెరగలేనన్నావు. ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక దీంట్లో ఉన్నామంటే, ఒక పదవిలో ఉన్నామంటే, మినిస్టర్ చేస్తున్నాం, ఎమ్మెల్యే చేస్తున్నాం, గౌరవమైన పదవిలో ఉండి ఎట్లా మాట్లాడాలండి? ఎవరెవరు ఎన్నెన్ని మాటలు మాట్లాడారు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళంతా ఎన్ని అన్పార్లమెంటరీ మాట్లాడారు, ఎన్నెన్ని మాట్లాడారు. ఒక వ్యక్తిని దూషించే కనీసం దాదాపు 72-74 ఏళ్ల వయసుని చంద్రబాబు నాయుడు గారిని దాదాపు 40 ఏళ్ల రాజకీయం అనుకున్న వ్యక్తిని కూడా ఎంత అరే తొరే అయిన మాట్లాడిన మాటలు, అలాంటి మాటలు ఇక్కడ నుంచి రావండి. చాలా సంస్కారంగా పద్ధతిగా మాట్లాడటమే మాకు తెలుసు. అందులో ఎస్పెషల్లీ మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కానీ పొల్లు పోయి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ ఏది మాట్లాడకండి. మనం ఓన్లీ చట్టంగానే న్యాయపరంగానే మనం పోరాడతాం. ప్రజలకి సేవ చేయడానికి మనకి ప్రజలు అధికారం ఇచ్చారే తప్పితే వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష సాధింపు తీసుకోవడానికి అయితే మనకు ప్రజలు 164 సీట్లు మన కూటమికి ఇవ్వలేదు. వాళ్ళకి మనం ఈ రోజు మేము చూస్తున్నాం, మీరే చూస్తున్నారు, మేము చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఈ రోజు వరల్డ్ వైడ్ దాదాపు 3000 పంచాయతీలకి వాట్ ఏ టైం మనం చేసిన సేవలకు గాను ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చింది. ఏ రోజు కానీ వీళ్ళు చేసిన కార్యక్రమాల్లో అప్రిషియేషన్స్ కానీ ప్రజల దగ్గర నుంచి అప్రిషియేషన్స్ కానీ ఎక్కడ రాలే. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో స్వామి అనేది దేవుణ్ణి మొక్కుంటూ కాలం గడిపారు ఈ ప్రభుత్వం. దీంట్లో రెండు సంవత్సరాలు కరోనా వచ్చి కాపాడింది ప్రజల్ని. ఎట్లా అంటే వీళ్ళ ఇంకా మితిమీరిపోయిండేది వీళ్ళ దౌర్జన్యాలు. కరోనా వచ్చి ఎవరు ఒకరినొకరు ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది కాబట్టి కొంతమంది ఎంతో కొంత కొద్దిగా వెసులుబాటు కలిగింది అనేసి. అది కరోనా అంటే విపత్తు, దాన్ని ఎవరు ఏం చేయలేరు. అది దాని గురించి ఓకే కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం ఆ విపత్తు నుంచి కూడా కాపాడి ఈ వైసీపీ గుండాల నుంచి కూడా కాపాడే పరిస్థితి అయితే వచ్చిందండి. రైట్ సార్, మళ్ళీ వస్తాను. దుర్గా కుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం ప్రసాద్ గారు, మన ప్యానెల్లో మిత్రులకి మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. విన్నారు కదా ముగ్గురు వర్షను, ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటాం, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదా కూటమి వాళ్ళు కానీ అంటాం. సో అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అంటేనేమో చట్టపరంగానే వాళ్ళు అంటున్నారు, రాజారెడ్డి రాజ్యాంగం అంటే వాళ్ళ వర్షం వేరేలాగా ఉందండి. అది ఆల్రెడీ ప్రజలకు చెప్తానే ఉన్నారు. అనేక రకాలుగా రాజకీయ ఆరోపణలు ఇవన్నీ సర్వసహజంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా ఉన్నతమైన స్థానాలు అవి, కానీ ఉన్నతంగా వ్యవహరించట్ల, అది పెద్ద ప్రాబ్లం. సో మీరు కనుక గమనించినట్లయితే 2009 అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో కావచ్చు, ఆయన మరణించిన తర్వాత ఏదైతే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఒక డైనమిక్ పర్సన్, ఆవిడ మామూలుగా కాదు, చాలా యంగ్ ఏజ్లో ఐఏఎస్ అవడం అంటే ఆషామాషి విషయం కాదు. పైగా ఆవిడ మొట్టమొదటిసారి విశాఖపట్నంలో పోస్టింగ్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి ప్రలోభాలు కానీ వేటికి ఒత్తిడికి తలగ్గకుండా ఉన్న వ్యక్తి చివరికి అట్లాంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఎవరు? బ్యాచ్ టాపర్ కూడా అండి. అదే బ్యాచ్ టాపర్ కూడా. అక్కడ మనం గమనించవలసిన కామన్ పాయింట్ ఏంటి అంటే శ్రీలక్ష్మి లాంటి టాపర్ని ఆవిడ బలైపోయింది. ఇప్పుడు చూస్తే విశాల్ గున్ని కూడా షార్పెస్ట్, అదే చెప్తున్నా, బీపీ ఆచార్య అంటే ఆయన బలిపశు ఆచార్య అయిపోయాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దాంతోపాటుగా ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్లు. సో చెప్పండి సార్. ఇప్పుడు మన ప్రసాద్ గారు మిత్రులు వైఎస్ఆర్సీపీ లక్ష్మణ్ గారు కూడా చాలా చాలా సుదీర్ఘంగా మాట్లాడారు ఓపెనింగ్ డిబేట్ చేస్తూ. ఏమంటారంటే
ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ అధికారంలో ఉన్న నాయకుల మాటలు వింటం అనేది ఎక్కడైనా జరిగే మాటేననేది ఆయన చెప్తున్నాడు. ఇదేం అసాధారణం కాదు, అన్నట్లుగా. చాలా సహజం అని. నిజమే. కానీ ఇప్పుడు నేనైతే 79 నుంచి ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ గా నా కెరీర్ ప్రారంభించాండి. అంటే 45 ఏళ్ళు అయిపోయింది. ఈ 45 ఏళ్ళలో నేను కనీసం 9-10 మంది చీఫ్ మినిస్టర్స్ అయితే మారి ఉంటారు. అవును. నేను ఫస్ట్ వచ్చినప్పుడే డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్. ఆయన టాప్ అంతకన్నా పెద్ద అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఎవరికి లేదు. హైలీ పవర్ఫుల్ కూడా, చాలా అగ్రెసివ్ పర్సన్. ఆయన ఏదంటే ఆయన చెప్పగలరు. కానీ ఎప్పుడు కూడా తన పరిధిని మాత్రం దాటి ఆదేశించేవాడు కాదండి. ఎప్పుడైనా చెప్పేది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా సహజంగా రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రయోజనాలని, ప్రజలకి మేలు జరిగే అంశాలని, తర్వాత రాష్ట్రానికి మేలు జరిగే అంశాలని, సంక్షేమం ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని అధికారులకి ఆదేశిస్తారు తప్ప ఒక క్రిమినల్ మైండ్ తో మాకు మేలు జరగాలి, మాకు క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు రావాలి, లేకపోతే మా మిత్రులకి శత్రువులైన వ్యక్తుల్ని బెదిరించైనా మీరు మా మిత్రుల మీద పెట్టిన కేసులు ఉపసంహరించాలని పోలీస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ వ్యవస్థలు కానీ సొంతానికి వాడుకునే పరిస్థితి ఎప్పుడూ లేదండి. నేను దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెబుతానంటే, ఇంతమంది ఇన్ని పార్టీల చీఫ్ మినిస్టర్, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది చీఫ్ మినిస్టర్లు చేశారు. తెలుగుదేశంలో రామారావు గారి దగ్గర నుంచి మొదలైంది. కానీ ఎప్పుడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ అయిన చరిత్ర ఎప్పుడూ లేదండి. సస్పెన్షన్ గురైన చరిత్ర కూడా లేదు, ఇంత భారీ ఎత్తున కానీ సింగిల్ గా కానీ. మరి ఇక్కడే ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు ముఖ్యమంత్రిగా అయినప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతుంది అన్నది మనం ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్. తర్వాత క్విడ్ ప్రోకో అనేది అంతకుముందు ఎక్కడో ఫ్రాన్స్ లో ఉందంట, కానీ మన ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏ మంత్రివర్గం జనతా ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, యూపీఏ ప్రభుత్వం చేసింది, ఎన్డీఏ ప్రభుత్వాలు చేసినాయి, కానీ ఎక్కడా కూడా క్విడ్ ప్రోకో అనే మాట వినపడలేదండి. తర్వాత రాష్ట్రాల్లో కూడా అనేక పార్టీల ప్రభుత్వాలు చేసినాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రాక, తమిళనాడు రాక అనేక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి, జాతీయ పార్టీలు వచ్చినాయి, తర్వాత రెవల్యూషనరీ పార్టీస్ వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ ప్రవర్తన డిఫరెంట్ గా ఉంది. వీళ్ళు ఐఏఎస్ వ్యవస్థలు కానీ ఐపీఎస్ వ్యవస్థలు కానీ ఎంత దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా జరిగినప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అని చెబుతున్నారు. విశాల్ గున్ని కానీ, టాటా గాని, తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయ గారి గురించి అంతకుముందు కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఉన్నాయి. ఆయన అందులో డీజీ క్యాడర్ లో ఉన్నప్పుడు ఇప్పుడైనా ఆయన మౌల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చాడు, రిటైర్మెంట్ కి దగ్గరికి వస్తున్నప్పుడు తను ఎలా బిహేవ్ చేయాలనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఒక కిరాయి గుండాకి ఒక సుపారీ ఇస్తే తీసుకుని ఓకే అంటారు చూసారా, ఆ స్థాయిలో వ్యవహరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి గతంలో ఇలాంటి బ్యాడ్ రిప్యుటేషన్ ఎప్పుడు లేదండి. భారతదేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే మనాళ్ళు ఎక్కడికన్నా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినా కూడా అక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే ఎఫిషియన్సీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎక్కువ. దాదాపు వీళ్ళు ఒక స్కాట్లాండ్ పోలీస్ లెవెల్లో వీళ్ళు వ్యవహరిస్తారు. ఇతర నార్త్ ఇండియన్ పోలీస్ కి ఇంత ఎఫిషియన్సీ లేదండి, ఇంత ఇంటిగ్రిటీ కూడా లేదు. ఇక్కడ చీఫ్ మినిస్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ సొంతానికి ఉపయోగించుకోలేదు కాబట్టి అటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఎరైజ్ అవ్వాల. ఏదన్నా మంచి విషయాలకి వెళ్ళమనే వాళ్ళు, కేసుని త్వరగా ఇన్వెస్టిగేట్ చేయమనే వాళ్ళు, జస్టిఫైబుల్ గా అండ్ ట్రాన్స్పరెంట్ గా చేయమని చెప్పేవాళ్ళు. అంతేగాని మావాడు కాబట్టి వాళ్ళు కాపాడమని వెంకటరావు గారి టైంలో కానీ ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పేవాడు కాదు. ఏదైనా కూడా మీ డ్యూటీ. ఇప్పుడు మీరు మాట అన్నారు కదా, మంచి ఎఫిషియెంట్ పోలీసులు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అన్నారు, వాస్తవం? అవునండి, అవునండి. మరి ఇప్పుడు చాలా మంది ఎస్కేప్ అయిపోయి ఉంటే వాళ్ళని ఎవరిని కూడా ఎక్కడ పట్టుకోలేకపోతున్నారు, ఎందుకంటే ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారా? ఇప్పుడు సంగతి నేను చెప్పట్లేదండి. ఈయన వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వీళ్ళిద్దరిని మనం చీఫ్ మినిస్టర్స్ అనుకోవద్దు. అంతకుముందు చరిత్ర చాలా ఉంది ఆంధ్రప్రదేశ్ కి. దాదాపు 52లో ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వాళ్ళు. అందుకే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే గౌరవం ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురు చేసిన పనికి మిగిలిన ఐపీఎస్ వ్యవస్థ కూడా తలంచుకోవాల్సిన పరిస్థితి అండి. నేను కూడా ఊహించలేదండి ఇట్లాంటి. అందులో ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం నేను చెప్పగలనండి, ఇది కేవలం పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇనిషియేషన్ తో జరిగిందని కూడా నేను నమ్మనండి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని పిలిపించి చెప్పింది, మీరు సకల శాఖ మంత్రిగా డిఫెక్టో చీఫ్ మినిస్టర్ గా వ్యవహరించిన నా సహచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఇందులో తరోగా ఉందని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నా అండి. ఎందుకంటే మొత్తం వ్యవహారాన్ని నడిపింది ఆయన కాబట్టి ఇంత పెద్ద ఇష్యూని ఆయన దృష్టికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారే చెప్తాడని అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారికి ఇచ్చాడు, సజ్జల గారు ఒళ్ళంతా పూసుకుని
ఇది ఇట్లా జరగాలి అని పిఎస్ఆర్ కి చెబితే పిఎస్ఆర్ దగ్గర నుంచి వీళ్ళిద్దరికి ఇంకా కొంతమంది కూడా ఉండుంటారు. ఇవాళ విశాల్ గున్ని గారు 3 pages లో కన్ఫెషన్ ఇచ్చాడంటే, రిటర్న్ గా కన్ఫెషన్ ఇచ్చాడంటే అది చిన్న విషయం కాదండి. రెండోది ఏంటంటే, ఒకవేళ కనుక ఏ గవర్నమెంట్ కూడా 3 ఐఏఎస్ ఆఫీసర్స్ రిటర్న్ గా సస్పెండ్ చేస్తూ ఫలానా రీజన్ మీద ఇచ్చామంటే వీళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి వెళ్ళే అవకాశం పూర్తిగా ఉంది. ఒకవేళ కనుక వీళ్ళ మీద ప్రైమ ఫేసి కేసే లేదనుకోండి, ఎప్పుడైనా కూడా ట్రిబ్యునల్స్ కానీ కోర్ట్స్ కానీ ఎంప్లాయీస్ కి ఒక సానుభూతితో ఉంటాయి కానీ ప్రభుత్వాల పట్ల ఉండవండి. వాళ్ళకి ఏమనుకుంటారంటే, సహజంగా ప్రభుత్వాలు అత్యధిక అధికారం ఉంది కాబట్టి ఎంప్లాయీస్ మీద పెత్తనం చేస్తారు. ఇప్పుడు ఇది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టే రాంగ్ ఆదేశాలు ఇస్తారు, లేకపోతే రాంగ్ ఆర్డర్స్ ఇస్తారు అన్న దృక్పథంతోనే వాళ్ళు కేసెస్ టేకప్ చేస్తారు. కానీ ప్రైమ ఫేసి కేసు చూసిన తర్వాత ఇప్పుడు కూడా కోర్టులు ఒక్కటే చూస్తాయండి, వచ్చిన వ్యక్తి క్లీన్ హ్యాండ్స్ తో వచ్చాడా లేదా. బ్లడ్ హ్యాండ్స్ తో వస్తే ఎంటర్టైన్ చేయరండి. ఇక్కడ వీళ్ళకి రిలీఫ్ దొరికే అవకాశం డెఫినెట్ గా ఉండదు. ఎందుకంటే నేను లాస్ట్ స్టూడెంట్ గా ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, జస్టిస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, అడ్మినిస్ట్రేట్ చేసేటప్పుడు క్లీన్లీనెస్ ఆఫ్ ద అప్లికెంట్ ఎవరైతే కోర్టు ముందుకు వస్తాడో అతని యొక్క క్యారెక్టర్ ని, అతని యొక్క బిహేవియర్, అతని పాత్ర చూడకుండా ఏ న్యాయస్థానం కూడా ముందుకు రాదండి. వీళ్ళకి డెఫినెట్ గా ఈ సస్పెన్షన్ ని ఎత్తేయటం అనేది జరగదు. ఇంకా పైగా అసలు డిస్మిస్ కూడా చేసి కూడా కేసు ముందుకు వెళ్ళమని చెప్తారు. కేసు ఫైనల్ ఇది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా ఈ సస్పెన్షన్ కొనసాగినా కూడా ఆశ్చర్యం లేదండి. టెంపరీ రిలీఫ్ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఆల్రెడీ వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండ్ యూపీఎస్సీ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇలాంటి మేజర్ కేసులోను, ఇలాంటి నాస్టీ కేసులో ఒక ఆడ మనిషిని వీళ్ళకుండా అధికారాన్ని ఉపయోగించి ఇంత దుర్వినియోగం చేసే పరిస్థితి ఇంతవరకు దేశంలో, నేను షాబుద్దీన్ కేసు అని ఒకటి గుజరాత్ లో జరిగిందండి. వంజారా అనే డిఐజీ, ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ కూడా సస్పెండ్ అయ్యారు. కానీ ఆ కేసు వేరు, అది సివిల్ లిబర్టీస్, నక్సలైట్ కనెక్షన్ ఉన్న దీంతో వాళ్ళ అనుమానంతో చేశారు. ఇక్కడ ఒక ఆడ మనిషిని అన్నెసరీగా ఈ స్టేట్ తో సంబంధం లేని ఒక మహిళను తీసుకొచ్చి ఇంత ఎరాజ్ చేస్తే, ఇప్పుడు గజ్జల వెంకటలక్ష్మి గారు చైర్పర్సన్ మహిళా కమిషన్, ఆమె ఏమంటారు, మాకు సంబంధం లేదని చెప్తుంది. కానీ ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, దాని తర్వాత ఇన్వాల్వ్ అయింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అందులో ఉన్నత స్థాయి అధికారులు. ఇట్లాంటప్పుడు అది చెప్పడం తప్పండి. మహిళా కమిషన్ ఇప్పుడు వారు అడిగారు, ఎందుకు జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం ఎందుకు రావటం లేదని. ఆల్రెడీ ఇక్కడ కేసు బుక్ అయింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళు గమనించలేదని అనుకోవద్దండి. ఎట్ అప్రోప్రియేట్ టైం ఖచ్చితంగా వాళ్ళు ఈ కేసు కనుక సరైన ఇన్వెస్టిగేషన్ వెళ్ళలేదు, జస్టిఫికేషన్ జరగలేదు అన్నప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇంకోటి అడిగాడు ఆయన, నేషనల్ ప్రెస్ ఎందుకు ఇచ్చేయట్లేదని. ఇవాళ ఆమె ఎవరిని ఎదుర్కొందండి, అక్కడ బొంబాయిలో ఒక పెద్ద పారిశ్రామికవేత్తను ఎదుర్కొంది. ఇవాళ అట్లాంటి పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు తీసుకున్నారు, అదే ఒక మామూలు వ్యక్తి మీద ఆమె కేసు పెడితే ఈ ఇంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యే వల్ల ఇక్కడ ఒక ప్రభుత్వమే అతని రెస్క్యూకి వచ్చింది. అలాగే అతను నేషనల్ లెవెల్లో ప్రెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడని మనం అనుకోలేం. నేను ఒకప్పుడు ప్రెస్ లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రెస్ కి ఆ రోజు ప్రెస్ కి ఎంతో తేడా ఉంది. అట్లాగే ఆ రోజు రాజకీయ నాయకులకి ఇవాళ రాజకీయ నాయకులకి చాలా తేడా ఉంది. లక్కీగా నేను 21 years లో అక్కడ ఎంటర్ అవటం వలన ఈ వేళను చూసే అదృష్టం కూడా నాకు కలిగింది. గతంలో అదే కనుక నేను ఏ పార్టీలో ఉంటే ఈ పార్టీ ఉండకపోయేవాడిని నేను పెద్ద వయసు వచ్చి. కానీ నేను ఇన్ని తరాలు ఒక 10 మంది చీఫ్ మినిస్టర్ని, ఇంతమంది డీజీపీలని, ఇంత మార్పులు వ్యవస్థలో వచ్చి చూసి, ఇప్పుడు మన మిత్రుడు లక్ష్మణ్ గారిని చూశాను, ఇవాళ అనేక మంది మెచ్యూర్డ్ పొలిటికల్ లీడర్స్ మాట్లాడేది కూడా చూస్తున్నా. ఎవరైనా కూడా పార్టీ మందని పూర్తిగా సమర్థించడం కూడా తప్పండి, తప్పుని తప్పుగా ఖండించాలి. ఇంకోటి కూడా వీళ్ళు మన మిత్రులు చెప్పింది రెడ్ బుక్ గురించి చెప్పారు. ఇప్పుడు బ్యాడ్ బుక్ ఓపెన్ అయిందండి, రెడ్ బుక్ ఓపెన్ అవ్వాల. ఎవరైతే బ్యాడ్ పనులు చేశారో వాళ్ళ బుక్ ఓపెన్ అయింది, రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదండి. రెడ్ బుక్ ఓపెన్ అప్పుడు ఇంకా కూడా వస్తాయి, ఏమి చాలా స్కెల్టన్స్ ఉంటాయి అందులో, ఉండవని కాదు. అది ప్రసాద్ గారు, థ్యాంక్ యూ గారు. ఏదైతే నిన్న గున్ని గారు నిన్న ఆయన రాసిన లేఖలు 3 పేజీల లేఖలో 31వ తేదీన సీఎం ఆఫీస్లో మీటింగ్ ఉండటం ఒక ఎత్తు అయితే, దానికి ముందు ఇంకొక ఘటన జరిగింది. జనవరి 29న అప్పటి ప్రభుత్వం, అంటే మీ ప్రభుత్వం, ఆ సమయంలో విశాల్ గున్ని గారికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు, ప్రమోషనల్ ట్రాన్స్ఫర్, వైజాగ్ రేంజ్ డిఐజీగా ఇచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందండి సాధారణంగా? 1-2 రోజులు, లేదా మా అయితే 3-4 రోజులు. కానీ ఆయనకి 13 రోజులు పట్టింది. ఫిబ్రవరి 12వ తేదీన ఆయన అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేశారు, ఛార్జ్ తీసుకున్నారు. సో ఈ లోపు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే ఇదే జత్వాని కేసు.
సో అది నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి కండిషన్స్ అప్లై అంటారు చూసారు. ఆ విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ విధంగా ప్రమోషన్ ఇచ్చారు 29వ తేదీనే. చూడండి ఎంత ప్లాన్డ్గా వేసుకున్నారనేది. సో అది ఆయన నిన్న పేర్కొంది. దీని మీద క్విక్గా చెప్పండి, దాని తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. సార్ ఈ రోజున మీరు చెప్తున్నట్టుగా విశాల్ గున్ని గారు ఆ విషయం రాశారన్నారు. దీనికి సీఎం గారికి సంబంధం నాకు తెలిసినంత వరకు లేదు. ఏదైతే మీరు చెప్తున్నట్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వెళ్ళారన్నారు, మీరు ఎంక్వైరీ చేయించండి. ఇది నేను చెప్తుంది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ చేయవలసిన ఎంక్వైరీ కాదు. మీరు చేసినా చేయలేరు. దానిలో ఉన్నటువంటి ఏవైతే మూలాలు ఉన్నాయో తీసుకురాదు, అసాధ్యమే. సిబిఐ ఎంక్వైరీ వేయించండి ఎవరున్నారు అన్నది. ఇప్పుడు ఇవన్నీ ముసుగులో గుర్తులట్లేందుకు? మీరేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేయించారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో సజ్జల జిందాల్ గారు ఫోన్ చేశారు. ఇవన్నీ ఒక కథలొద్దు అండి, కథలొద్దు, కథ అల్లి చెప్పొద్దు అన్నాను నేను. సో మీరు ఎలాగో ఆయన లేఖ రాశారు కదా, విశాల్ గున్ని గారు లేఖ రాసి నన్ను విశాఖపట్నానికి రేంజ్ డిఐజీగా నన్ను పంపించడానికి నాకు ప్రమోషన్ ఇచ్చారు, నాకు ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ కంప్లీట్ చేయమన్నారు. సో నేను అందుకే జత్వాన గారిని తీసుకొచ్చాను. ఏంటండి ఇది సార్ రాశారు, ఆయన రాసిన దానికి నేను కాదనట్లేదు, కానీ ఖచ్చితంగా రేపు పొద్దున అది ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది చూద్దాం. ఓకే. తర్వాత నిన్న పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, ఆయన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నిన్న ఇంట్రాగేషన్ జరుగుతుంటే ఆయన కొన్ని కీలకమైన పాయింట్లు చెప్పారు. అక్కడ టెక్నికల్గా ఎవిడెన్స్లన్నీ కూడా ఆయన అక్కడ ఉన్నట్టుగా పార్టీ ఆఫీస్లో అంటే ఉన్నట్టుగా చెప్తుంటే లేదు లేదు నేను లేనన్నారు. లేనన్న తర్వాత వీళ్ళు ఎవిడెన్స్లు చూపించారు ఇంట్రాగేట్ చేస్తున్న పోలీసులు. అప్పుడు నందిగం సురేష్ చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా మీకు? నేను అటు నుంచి వెళ్తూ ఉంటే ఏదో చిన్న అలజడి జరుగుతూ ఉంది, అందుకని అటు వెళ్ళానన్నాడు. సో ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? మీరు చెప్పిన సమాధానం అంటే ఆయన చెప్పిన సమాధానం దీనికి యాక్ట్ అవుతుందా? ప్రసాద్ గారు చెప్పండి. నాకు తెలిసినంత వరకు నందిగం సురేష్ గారు ఏవైతే అక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్ జరిగిన దాడి కేసులో ఆయన స్వయంగా పాల్గొన్నట్టుగా ఎక్కడా విజువల్స్ రాలేదు బయటికి. సో ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ ఏదో అలసట జరుగుతుంది నేను వెళ్ళానంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి నేను తప్పని అన్నారు. ఆయన చెప్పినప్పుడు అది తప్పని నేను ఎలాగంటాను? మీరు అన్నట్టుగా నందిగం సురేష్ గారే అయ్యా అలాగే జరిగింది నేను వెళ్ళానంత లేదండి ఆయన తప్పు మాట్లాడాలని నేను ఎలా చెప్తాను? ఆయన చెప్పిన తర్వాత చూడండి ఏదైనా ఎంక్వైరీ చేయించండి. నేను అనేది లోతుగా ఎంక్వైరీ చేయించండి. మహాతి ఏమవుతుంది? ఆల్రెడీ బెయిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవినేని అవినాష్ గారు ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. సార్ ఇక్కడ మీకు చెప్తాను ప్రసాద్ గారు, ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటంటే దేవినేని అవినాష్ గారిని ఈ నెల 27వ తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయొద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వల్లభనేని వంశీ గారికి కూడా ఇచ్చింది, మళ్ళీ జోగి రమేష్ గారికి ఇచ్చింది. మరి వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు నందిగం సురేష్ గారికి ఎందుకు ఇవ్వాలా? నందిగం సురేష్ గారు వెళ్ళలేదు కోర్టుకి. ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడైతే అమరావతి ఆ రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ యొక్క 35 ఎకరాలు సేకరించబడినప్పుడు అక్కడ జరిగినట్టు కొన్ని సంఘటనలు జరిగినటువంటి అక్కడ వ్యవసాయం మీద ఆ పెట్రోల్ పోసి తగలబెట్టే కార్యక్రమాలు ఇవన్నీ కూడా నందిగం సురేష్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని ఆ రోజుల్లో వచ్చినట్టు కథనాల్ని బేస్అవుట్ చేసుకొని లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పంటే నేను చెప్పనన్నాడు. ఆయన చేయించలేదు, నేను చేయలేదు, ఆయన చేయించలేదు, మేము చేయని దానికి ఆయన పేరు నేను ఎందుకు చెప్పాలి అనే విషయం బేస్డ్ అవుట్ చేసి సో ఆ రోజు అంత విశ్వాసం అంత నమ్మకంగా ఆ జగన్మోహన్ రెడ్డిని ప్రొడక్ట్ చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఏ రకంగా నందిగం సురేష్ని ఇబ్బంది పెట్టాలని కదా మీరు హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈయన కూడా ఇదే కోటకు వస్తారు కదా, ఈయన కూడా ముందస్తు బెయిల్ దొరుకుతుంది కదా. ఇది పెద్ద ఇదేముందన్నా నాకు అర్థం కాదు. ఒక పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు తప్ప వీళ్ళు మా పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసి లేదా వీళ్ళు మా నాయకుల కార్యకర్తల ఇళ్ల మీద ధ్వంసం చేయలేదా? ఏం మాట్లాడతారు? ఏమైంది ఇప్పుడు? బెయిల్ తీసుకుని వస్తారు సార్, బెయిల్ తీసుకుని వస్తారు ఏమవుతుంది అట్లా? లక్ష్మణ్ గారు మీరు ఏదో పులుసులో పులుసు కలిపేస్తున్నారు వింటున్నాను కదా అని కాదండి ఏమంటున్నారు ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి కదా? పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మా పార్టీ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేశారు? విడుదల చేసిన గారి పార్టీ ఆఫీస్ మీద చేశారు. అదే అడుగుతున్నా
పెట్రోల్ పోసి తగలేరా టీడీపీ పార్టీ ఆఫీస్ ని మొత్తం అక్కడ ఉన్న ఎన్టీ రామారావు ఫోటోలు మొత్తం ధ్వంసం చేశారా? సార్ దీనికి సమాధానం చెప్తాను నేను. సార్ దీనికి సమాధానం చెప్తాను. ఒక నిమిషం మరలా ఒకసారి రిపీట్ చేయండి, అది వాయిస్ కట్ అయింది. నేను అదే చెప్తా ప్రసాద్ గారు, ధ్వంసం చేయడం అంటే ఏంటి? పూర్తిగా మీ టీడీపీ ఆఫీస్ ని బుల్డోజర్లు పెట్టి లేకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టేశారా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం సీది సందులో చేశారా? అసలు ఏం అడుగుతారు నాకు అర్థం కాదు. ఏమైపోయింది అక్కడ? మీరు వెంకన్న బోండా ఉమామహేశ్వరరావు దేవనేని ఉమా మాట్లాడిన మాటలకి ఆ రోజున జరిగినట్టు పరిణామం. సార్ హేమకుమార్ గారు ఫ్రీజ్ అయ్యారా? ప్రసాద్ గారు ఒక మాట, ప్రసాద్ గారు ఒకటే ఛాలెంజ్. 10 seconds. మేము పోటీ చేసాము, ఒంటరిగా 150 సీట్లు వచ్చినాయి. ఇదే టీడీపీ వాళ్ళు పోటీ చేయమనండి, ఒంటరిగా ఎవరితో పట్టుకోకుండా 150 సీట్లు కొట్టమనండి. చంద్రబాబు నాయుడు టీడీపీ అని చెప్తాం, చెప్పండి. సింగిల్ గానే పోటీ చేశాడులేండి. మీరు చెప్పండి హేమకుమార్ గారు. సార్ మొన్న ఢిల్లీకి పోయి అది మద్దతు కొడగట్టుకున్నారులేండి, అది ఆయనకి సపోర్టివ్ గా రమ్మని, అది వేరు. అది అడగండి. మా ఇష్టం, మేము పోటీ చేస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉండాలి, మీ దమ్ము ధైర్యం మాకే. లక్ష్మణ్ గారు కొంచెం వినటం కూడా నేర్చుకోండి సార్. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది దమ్ము ధైర్యాలు కాదు, మంచి కష్టాలు కావాలి. ఇలాంటి విపత్తులో వైసీపీ నుంచి ఒక పిల్లికి పిక్చర్ పెట్టుకుంటే కూడా ఉంటుంది. దాచుకునేంత ఈ రోజు మొత్తం ఇప్పుడు చెప్తున్నా చూడండి, కూటమి నుంచి చెప్తున్నా, తప్పు చేసిన ప్రతి ఒక్కడు జైలు పోవాల్సిందే. ఇందాక చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ దూరం కాదు. జానీ మాస్టర్ మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, జానీ మాస్టర్ మీ పార్టీ నుంచి తీసేయండి శాశ్వతంగా. అలాగే అనంతబాబు ఏం చేశారు? పార్టీకి సంబంధించిన అంశం మీరు చూసుకుంటారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం వాళ్ళు చూసుకుంటారు. అది మీ పార్టీ అంతర్గత విషయాలు, అది మీరు చూసుకోండి జాగ్రత్త. మీ పార్టీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి, వాళ్ళ పార్టీ వాళ్ళే చూసుకుంటే మీ పార్టీ మీరు చూసుకోండి అంతే. ఒకళ్ళ పార్టీ విషయాల్లో ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఇంటర్ఫీర్ అవ్వకండి. ఏదైనా పబ్లిక్ రిలేటెడ్ ఉంటే మాట్లాడండి. కాదు సార్, పార్టీ అంతర్గత విషయాలని పార్టీల పరంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రజలకు సంబంధించిన అంశం ఏదైనా ఉంటే లేవనెత్తండి. దుర్గా కుమార్ గారు కంక్లూడ్ సార్. దుర్గా కుమార్ గారు సార్, వీళ్ళు చెప్పే మాటలు దుర్గా కుమార్ గారు కంక్లూడ్ చేయండి. కుమార్ గారు రైట్. దుర్గా కుమార్ గారు విన్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి. వాస్తవంగా మీరు ఇందాక చెప్పిన మాట వాస్తవమే. ఏంటంటే గత ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, మీరు కెరీర్ స్టార్టింగ్లో కావచ్చు, అప్పటికిప్పుడు రాజకీయాలు, రాజకీయ నాయకుల్లో, బ్యూరోక్రసీలో, ఇంకెందుకు ప్రజల్లో కూడా మార్పు వచ్చిందండి, రకరకాలుగా మార్పు వచ్చిందండి. సో నేను అదే కన్క్లూడ్ చేయబోతున్నా అండి. ఇప్పుడు
నేను ఫస్ట్ లో చెప్పినట్టు నేను ఎర్లీ 20s లో రావటం వలన ఇన్ని తరాలను చూసే అదృష్టం నాకు కలిగిందని చెప్పా. ఇప్పుడు మిత్రుడు లక్ష్మణ్ గారిని కూడా చూశాను ఆవేశం. ఈ తర్వాత ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ ముగ్గురు రాజకీయ పార్టీల వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళ పార్టీ విధానాల గురించి, వాళ్ళకి ఏది తప్పో ఏది ఒప్పో కూడా వాళ్ళు చెప్పేశారు. అంటే వాళ్ళకుండా పార్టీ విధి విధానాలు, అసలు వాళ్ళ అవుట్లుక్ ఎలా అనేది ప్రజల ముందు ఆవిష్కరించారు. కాబట్టి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ వాళ్ళ పార్టీ మేనిఫెస్టోల్ని వాళ్ళు ప్రజలు కూడా గమనించాలి. ఏ పార్టీలో కింద నుంచి పైరాక కూడా ఒకే రకం మాట మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ప్రజా జీవితాలకు పనికొచ్చే వ్యక్తులా కాదా ప్రజలు ఆలోచించుకోవాలండి. అంతే తప్ప ఏదో ఒక అల్లిబిల్లి మాటలు చెప్పేస్తే నమ్మేసి ఎలక్ట్ చేసుకుంటే ఆ పార్టీలు చేసిన ప్రతిఫలం ఎలాంటి ఫలితాలు ఇచ్చారు, ఇప్పటికి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇప్పటికి ఎలాంటి విధి విధానాలు మేము కూడా భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగిస్తామని కూడా చెబుతున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు అవి అవగాహన చేసుకుని భవిష్యత్తులో కూడా ఏ పార్టీకి ఎలాంటి తీర్పు ఇవ్వాలనేది ప్రజలు విజ్ఞప్తితో ఉండాలని నేను కోరుతున్నాను. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్న లక్ష్మణ్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే హేమ కుమార్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే దుర్గా కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ ధన్యవాదాలండి. మరలా రేపు కలుద్దాం.